నమస్తే అండి. సమాజంలో ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తున్నారు అంటే వెంటనే ఒక 2 వర్గాలుగా విడిపోతారు. ఒకళ్ళు పొగిడేవాళ్ళు, ఇంకొకళ్ళు విమర్శించేవాళ్ళు. ఇది ఎవరికైనా తప్పదు. అది సామాన్యుడికైనా సరే, టాటా బిర్లాల స్థాయి వాళ్ళకైనా సరే. మంచి పని చేస్తున్నారు అంటే మాత్రం కొంతమంది పొగుడుతారు, మిగతా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అవ్వచ్చు, మెయిన్ బాలీవుడ్ అని కాదు, సెలబ్రిటీలు. ఈ సెలబ్రిటీలందరికీ కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. దేశం మొత్తం లాక్డౌన్ విధించిన సమయంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిని ప్రభుత్వాలకి తెలిపారో లేదో తెలీదు. ప్రభుత్వాలు ఈయనకి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చాయా లేదు గోయహెడ్ అన్నాయో లేదో తెలీదు. ఇవేం పట్టించుకోకుండా అసలు ప్రభుత్వాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత నాకెందుకు, నేను చేయాలి అనుకున్నది నా మనసుకు నచ్చింది, నేను చేస్తున్నాను అని చెప్పి ఒకే ఒక్కడు ముందుకొచ్చాడు. అతనే ద రియల్ హీరో సోనూ సూద్. సినిమాల్లో విలన్ వేషాలు వేసి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో మాత్రం నేను గొప్ప హీరోని అనిపించుకున్నాడు. తను అనుకోవట్లేదు, అనిపించుకున్నాడు. ఇది ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈరోజు మేబీ కుటుంబ సభ్యులు ఒక 10ల సంఖ్యలో ఉండొచ్చేమో సోనూ సూద్కి, కానీ ఈరోజు అతని కుటుంబానికి వేలాది మంది ఉన్నారు. చాలామంది తమ అన్నగా, తమ కొడుగ్గా, తమ బాబాయ్గా, తమ సొంత ఇలాగ ఇంకా ఒక క్లోజ్ ఫ్రెండ్ టైప్లో సోనూ సూద్ని ట్రీట్ చేస్తున్నారు. ఇంకా అతనిలో కూడా చూసాం సోనూ సూద్ ఆస్తులు ఏంటి అనేది చాలా చర్చనీయాంశం అయిపోయింది. ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది. సోనూ సూద్ దాదాపు దశాబ్ద కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఉండి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, వీటితోటి ఆ డబ్బు, దాంతో చేసినటువంటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, వీటన్నిటిలోనూ ఎంత లేదనుకున్నా కూడా ఒక 130 నుంచి 140 కోట్లు తను సంపాదించుకున్నది. ఈ సంపాదనలో ఇప్పటిదాకా ఇంతమందికి ప్రైవేట్ ఫ్లైట్లు వేయించి విదేశాల నుంచి తీసుకొచ్చాడు. అలాగే వలస కార్మికులకి చెప్పులు పంచిపెట్టాడు, ఆహారాన్ని అందించాడు. అలాగే ఎక్కడైనా చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది ఉంటే వాళ్ళకి డబ్బులు సహాయం చేశాడు. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక రైతు వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కలిసి పొలం దున్నడానికి వాళ్ళిద్దరూ కాడెద్దులాగా కాడి పట్టి దున్నుతూ ఉంటే దాన్ని చూసి వెంటనే ట్రాక్టర్ పంపించాడు. వాళ్ళిద్దరికీ ట్రాక్టర్ ఉండాలి అని. అఫ్కోర్స్ దాన్ని ఇంకా పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఇతరత్ర మిగతా వాళ్ళు అవ్వచ్చు ఖండించి మా ప్రభుత్వం చేయాల్సింది చేయడానికి సోనూ సూద్ ఎవరు, అసలు ఆ రైతు పేద రైతు ఏం కాదు, అతనికి ఉన్నది ఇది అంటూ ఎక్కడో చరిత్రనంతా తీసి బయట పెట్టారు. అయితే ఇక్కడ ఈ విమర్శలకు తెలియదు ఏంటంటే ఆ రైతు గురించి రూపాయలు నెలకి సంపాదించేటువంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ మేనేజర్ ఈరోజు ఇసుక కూలీ కింద మారాడు. ట్రక్కులో కూర్చుని సహాయకుడి కింద ఉంటూ ఒక ట్రిప్కి 50 రూపాయలు సంపాదించుకునే స్థాయికి పడిపోయాడు అనేది ఒక వార్త సంచలనం సృష్టించింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇలాంటి విమర్శలు చేయడం, చేసే వాళ్ళని చేయనివ్వకుండా అణగదొక్కడం, అది వాళ్ళకి మూర్ఖపు చర్య అనుకోవాలి. వాళ్ళ కుంచిత మనస్తత్వానికి అడ్డుపడుతుందని చెప్పుకోవాలి. సరే, ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయనకి ఎంత ఖర్చు చేశాడు ఇప్పటి వరకు, ఆ ఖర్చు మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి కొంతమంది కుహనావాదులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న సర్వే చేసినప్పుడు అందులో బయటపడిన నిజాలు ఏంటంటే ఇప్పటి వరకు అసలు ఎంత ఖర్చు చేశాడు అనే లెక్కలు సోనూ సూద్ పిఆర్ టీం వాళ్ళు లెక్కలు బయట పెట్టారు. ఎవరెవరికి ఎలాంటి సహాయం అందింది, సహాయం పొందినటువంటి వ్యక్తి ఆధార్ వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, లెక్కలతో సైతం. సో వాళ్ళ టీం చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు 7,03,247 మందికి సోనూ సూద్ సహాయం చేసినట్టు చెప్పడం. అలాగే ఎంత ఖర్చు చేశారు అంటే దాదాపు 2.5 నెలల క్రితమే 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా లెక్క తెలిసింది. అయితే ఇటీవల కాలంలో ఈ విద్యార్థులకు సంబంధించి, పేద విద్యార్థులకి ఆన్లైన్ చదువుల కోసం ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కూడా అందించడం జరిగింది. అలాగే రైతులకు కూడా సహాయం చేశాడు. మొత్తంగా 20 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్టు టాక్ వస్తోంది. అయితే ఈ ఖర్చు వివరాలు, ఎంత ఖర్చు పెడుతున్నాను, ఏం చేస్తున్నాను అనే లెక్కలు సోనూ సూద్ మర్చిపోయి పక్కన పెట్టేసి ఎంతమందికి నేను సహాయపడగలుగుతున్నాను, నా వల్ల ఎంతమందికి ఇంకా కనుక అవకాశం వస్తే ఇంకా చాలామందికి సహాయం చేయాలనుంది, అదే ప్రయత్నాల్లో నేను ఉన్నాను. దాదాపు ఒక రోజుకి 90,000 వరకు అతనుకున్న ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇతరత్ర సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా వచ్చేటువంటి రిక్వెస్ట్లు
90,000 వరకు ఉన్నాయి. వాటిల్లో నిజంగా అత్యంత అవసరత ఉన్న వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సహాయం ముందుగా వాళ్ళకి పంపిస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ చెక్ చేసుకుని 1-2 సార్లు మెల్లగా పంపిస్తున్నారు అని చెప్పి. అందులో కొంతమంది సిల్లీగా పెట్టిన వాళ్ళకి అలాగే సిల్లీగానే సమాధానాలు కూడా ఇస్తున్నాడు, నవ్వించే విధంగానే. ఎక్కువ తీవ్రమైన విమర్శలు చేయకుండా కరెక్ట్ పాయింట్లో తను కూడా విమర్శ చేస్తున్నాడు. తప్పుడు సహాయం పొందాలని చెప్పి మీరు ప్రయత్నించకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పి. అలాగే ఇంకా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం, దాదాపు ఒక 10-15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అనేక సంస్థలతోటి తన టైఅప్ అవడం జరుగుతుంది. దాంట్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వరంగల్కి చెందినటువంటి ఒక అమ్మాయికి ఉద్యోగం పోయింది అని తెలిసిన వెంటనే తన ఇంట్లో స్వశక్తితో పండించినటువంటి కూరగాయలు అమ్ముతోంది అని చూసి వెంటనే రేపొద్దున నీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ కూడా పంపించాడు ఆ అమ్మాయికి. సో ఆ విధంగా తను చాలా ముందుకొచ్చి మంచి పనులు చేస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పనిని సోనూ సూద్ చేస్తున్నాడు. సరే, దీని మీద కూడా చాలామంది పడేడుస్తున్నారు. దాని మీద కూడా వచ్చింది ఒక విమర్శ ఏంటంటే, సోనూ సూద్ రాజకీయాల్లోకి రావడం కోసమే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి. తప్పే ఉందని నేను అడుగుతా. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చేమో. ఇలాంటివి మిగతా వాళ్ళు ఇచ్చి తప్పుడు హామీలు కాకుండా నిజంగా ఎవరికి సహాయం ఉందనే చూసి ఇమ్మీడియట్గా చేసే అవకాశం ఉందేమో. ఆ రకంగా రావడంలో తప్పే ఉంది. మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే, సేవాభావం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఎంతోమంది పెద్దలు చెప్పారు. అలాంటప్పుడు సోనూ సూద్ రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక అధికారం ఉంటుంది, ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి మరింత గట్టిగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? నేనైతే సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తాడు అంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటివరకు సోనూ సూద్ అయితే నేను రాజకీయాల్లోకి వస్తాను, మీరు సీట్ ఇవ్వండి అంటూ ఎవరిని అడగలే. గతంలో మనం చూసాం, చాలామంది టాప్ ఆర్టిస్టులు నాకు పదవి ఇచ్చేసేయండి, లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసేయండి, నేను సేవ చేస్తాను అని చెప్పి అనేక పార్టీల చుట్టూ తిరిగారు. అఫ్కోర్స్ వాళ్ళు చేయాల్సిన సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకి ఆ మంచి పేరు ఉంది, సౌమ్యుడు అని పేరు కూడా ఉంది. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి నాకు ఈ సీట్ ఇవ్వండి, ఆ సీట్ ఇవ్వండి అంటూ వాళ్ళు అడగడం చాలా విమర్శలకు కూడా దారితీసింది. అంటే ఏ పార్టీలో సీట్ ఇస్తే దాంట్లోనే అని. ఇప్పుడు కావాలనుకుంటే సోనూ సూద్ ఇండిపెండెంట్గా నిలబడవచ్చు, వేరే పార్టీలు అవసరం లేదు. ప్రజలందరూ నిజంగా కోరుకుంటే మీరు ఇక్కడ పోటీ చేయండి, మేము గెలిపించుకుంటామని ప్రజలే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. గతంలో ఏ నాయకుడిని, కొంతమంది చరిత్రలో అలాంటి కొంతమంది నాయకులే ఉన్నారు, మీరు ఇక్కడే నిలబడాలి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము, మీరు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు. ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చి తను గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు చేయనిస్తారా లేదా అన్నదే ప్రస్తుతం ఉన్నటువంటి అనుమానం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటి వరకు సోనూ సూద్ ప్రజల కోసం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నాకు ఇది చేస్తే నాకు ఏదో కంపెనీలో నాకు వాటాలు ఉన్నాయి కాబట్టి దాని షేర్లు పెరుగుతాయి, నాకు ఆస్తులు పెరుగుతాయి అన్నటువంటివి లేకుండా, కేవలం తన స్వార్థం చూసుకోకుండా, ఒక రకంగా స్వార్థమే ఉంది, నేను మంచి చేయాలి, నా వల్ల 10 మంది సహాయపడాలి, అందులో ఎటువంటి తప్పు లేదు. సో ఈ రకంగా తను ఇప్పటిదాకా ఖర్చు చేసినటువంటిది 20 కోట్ల పైచిలుకే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక ఇండివిజువల్, ఒక సామాన్యుడే అనుకోవాలి. సోనూ సూద్ నిజంగా ఒక సామాన్యుడే, తన జాబ్ తను చేస్తున్నాడు నటుడి కింద, అంతే తప్ప ఇతరత్ర కార్యక్రమాలు, వ్యాపకాలు అయితే ఏం లేవు కదా. సో ఆ రకంగా ఒక సామాన్యుడు తన తోటి మనుషుల కోసం, తన తోటి దేశ ప్రజల కోసం ఇప్పటివరకు దాదాపు 20 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఆపన్నహస్తం అందించాడు, అందరి ఇళ్లలో కాస్త వెలుగు నింపాడు అని చెప్పి తప్పకుండా సోనూ సూద్ని జాతి మొత్తం కూడా అభినందిస్తోంది. సోనూ సూద్ లాంటి వాడు భారతీయుడైనందుకు గర్విస్తోంది.